మేము కూడా నమ్ముతాం. ఈరోజు మేము అదే చెప్తున్నాం. ఈరోజు మేము ఎవరైతే ఉన్నారో లేడీస్ ఎవరైతే వచ్చారో రేపే కావాలంటే మరాడు మనం పోదాం, మీరు రండి, మా వైఎస్ఆర్ పార్టీ ద్వారా మేమంతా వస్తాం. లేదంటే మా సాక్షి వాటికి వస్తాడు. ఎక్కడైతే మీరు ఫ్లేక్ పట్టన్నారో ఆ ఫ్లేక్ పట్ట ద్వారా మీరు రండి పాసారథి గారు, మేము వస్తాం. మీ కుటుంబం లాగా పిలుచుకోరండి. మా వైఎస్ఆర్ పార్టీ మా సాక్షి వస్తాడు. వచ్చి ఎవరైతే ఆ ఫ్లేక్ పట్టాలు ఉన్నారో అక్కడే నిలబడదాం, అక్కడలోనే రుజువు చేసుకుందాం. మరి దానికి మీరు కరెక్టా కాదా, మీరు వస్తారా లేదా ఒకటి చెప్పాలి పత్రికా సమక్షంలో. మరి దీన్ని కూడా మీరు పత్రికలు కూడా మీరు అడగాల పోయి. వాళ్ళు ఇలా అంటారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, మీరు ఫ్లేక్ పట్టాన్ని చూపించారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడికి వస్తారంట, సాయిప్రసాద్ గారే అక్కడికి వస్తారంట పట్టాల దగ్గరికి. మరి మీరు కూడా ఎమ్మెల్యేగా మీరు ఏదైతే మీరు ఫ్లేక్ పట్టాలన్నారో మీరు అక్కడికే వచ్చి రుజువు చేయాలని చెప్పి ఒకటి చెప్పండి. మరి వాళ్ళు వస్తారో లేదు మేము కూడా తెలిసిపోతుంది. అదే తెలిసిపోతుంది. అక్కడ ఫ్లేక్ పట్టాలా నిజమైన పట్టాలా ఆ ప్రజల సంవత్సరంలో తెలుసుకుందాం. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇటువంటివన్నీ మానుకొని అభివృద్ధి మాట. ప్రతిసారి ఎమ్మెల్యే ఏమంటాడు, ఎలక్షన్ల వరకే మా రాజకీయం, ఎలక్షన్ తర్వాత అన్ని పార్టీల్లో ఒకటి అంటారు. మేము కూడా అదే చెప్తున్నాం, ఎలక్షన్ వరకే మేము కూడా రాజకీయం చేసేది. ఈరోజు మా ఎమ్మెల్యే అంటే మేమేం చెప్తాము, సాయిబుడని చెప్పము, మీనాక్షడని చెప్పు, చెప్పేది ఏం చెప్తాము, పాసార్ దగ్గర మా ఎమ్మెల్యే మేము కూడా చెప్తాం. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు నీకు, ఆ తీర్పు బట్టి మీరు పోవాలి. అంతేగాని ఇంకా 24 గంటలు బురద జరగడము వైఎస్ఆర్ పార్టీ పైన, వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మొన్న ఏం జరిగింది, దేవా మా టౌన్ ప్రెసిడెంట్ అది ఏదో కబ్జా చేశాడని చెప్పి దేవ మీద ఒక ఆరోపణ ఇచ్చాడు. నిన్న కూడా దేవ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దాన్ని ఏం చేయాలా, పిల్లంపించుకొని ఎవరైతే కన్సల్ట్ డిపార్ట్మెంట్ దినైనా కాదా అది తెలిసిన తర్వాత ఒక తప్పు ఉంటే తప్పని చెప్పండి, మేము కూడా దాన్ని ఖండిస్తాం. అవునా దేవాన్ని చేస్తామని చెప్పి దేవ అంత పబ్లిక్గా వచ్చి ఒక ఛాలెంజ్ చేస్తాడు. దేవ కూడా రాండి అయ్యా నేను కూడా వస్తాను కదా విజయన్నా కదని చెప్పి చెప్తున్నాడు. మరి దాన్ని నిరూపేయండి. ఊరికే ఏదో సోషల్ మీడియా ఉందని చెప్పి నా సోషల్ మీడియా ఉందని చెప్పి ఇష్టాసారం మాట్లాడము, ప్రజలను మరి ఇంకా మబ్బు పెట్టడము. ఎలక్షన్లు అయిపోయి 2 ఏళ్ళు అయిపోయాయి. ఎలక్షన్ అయితే 2 ఏళ్ళు అయిన తర్వాత ఏదైనా ఒక పట్ట ఇస్తాను. మేమన్నా గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కొన్ని వేలు ఇచ్చినాం. మొన్న రీసెంట్గా 2019, 2024లో సాయిప్రసాద్ గారు దాదాపుగా 100 ఎకరాలు కొని దాదాపు 10,000 మంది పట్టాలు ఇచ్చిన ఘనత స్టేట్లోనే నంబర్ 1 మాది. ఆలోచన చేయండి, స్టేట్లోనే నంబర్ 1. ఈ రోజుకి ఇప్పటికీ దాదాపుగా 70-80% ఇల్లు కూడా రెడీ. మరి దీన్ని ఆలోచన చేయాలి. ఇచ్చినాం మేము కాబట్టి మేము చెప్పుకుంటున్నాము. మళ్ళీ ఈరోజు నువ్వు 2 ఏళ్ళు వచ్చి ఒక పట్ట ఎవరికైనా ఇచ్చావా నువ్వు? పోనీ ఏ వార్డులో కానీ ఒకరు కానీ ఏ పల్లెటూరులో కానీ ఎక్కడన్నా కానీ ఒక పట్ట నేను ఇచ్చాను, ఈ పేద మనిషికి ఈ పేద మహిళకి ఒక పట్ట ఇస్తే ఒకటి చూపించమని చెప్పండి. 2 ఏళ్ళు మీరే ఒక సాక్షులు, మేము కాదు. పత్రికా విలేకరుల సాక్షులు. ఏడన్నా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టించి 20 మంది పట్టాలు ఇచ్చాను, ఒక 10 మంది పట్టాలు ఇచ్చాను నేను చెప్పినాడా? ఎక్కడా 2 ఏళ్ళలో. మరి ఎందుకండి ఇవన్నీ అవాస్తవాలు చెప్తున్నారు? దీన్ని ఆలోచన చేయాలా ఎమ్మెల్యే కూడా. ఈ 24 గంటలు మా మీద బురదడం ఎమ్మెల్యే సాయిప్రసాద్ మూర్ఖుడు అదే అనుకున్నాడు, రావణాసురుడు, ఇష్టాసారం ఏది నోటికి వస్తుంది మాట్లాడమే. నువ్వు ఎమ్మెల్యే స్థాయి మనిషి, అతను కూడా 3 సార్లు ఎమ్మెల్యే స్థాయి మనిషి, అతను కూడా సాయిప్రసాద్ రెడ్డి. మేము కూడా అంత ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళం. మేమంతా మా వైఎస్ఆర్ పార్టీలో కూడా అందరినీ ఇష్టానుసారం మాట్లాడమే. మరి ఒకసారి ప్రజలు కూడా గమనిస్తారు. సరే గతంలో నువ్వు 24లో వచ్చి ఎమ్మెల్యే గెలిచావు, నువ్వు బాగానే ఉంది, ప్రజలను ఆశీర్వదించారు. ప్రజలు మోసపూరిత మాటలు చెప్పి ఆ రోజు కబ్జా అని చెప్పి ఏదో పోదాం. ఎందుకంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. నువ్వు ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయండి, మేము కూడా మీ వెంట వస్తాం. దాన్ని విడిచిపెట్టి 24 గంటలు ఇంకా ఇప్పుడు కబ్జాలు ఫ్లేక్ అనేది ఊరిగా బురద చదవడము. ఫస్ట్ మీ కుటుంబ ప్రభుత్వం మీరు ఈరోజు ప్రజాదరబారు పెట్టినారు. ప్రజాదరబారు అంటే ప్రజలకు ఒక నాయకుడు ఉండాలి. ప్రజాదరబారు ఎన్ని దగ్గర పెట్టారు? 2 దగ్గర పెట్టారు. ఒక్కొక్క మీనాట గారింట్లో ఒక ప్రజాదరబారు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంటికాడ ఒక ప్రజాదరబారు. ప్రజలు ఎక్కడ పోవాలా? మీనాట దగ్గర పోవాలా లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పోవాలా? ఇది కూడా ప్రజలు గమనించాలి ఈరోజు. ఎందుకంటే వాస్తవాలు మాడతాం మేమేమి. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసిందేమే బీజేపీ క్యాండిడేట్ పార్సారథి గారు వేసినారు. మళ్ళీ ఈరోజు మీనాక్షి అయితేనేమి, మన పార్సారథి గారు అయితేనేమి, మల్లప్ప గారు అయితేనేమి, ముగ్గురు ఒక ప్రజాదరబారులో ముగ్గురు ఒక దగ్గర కూర్చోండి. ప్రజలు కూడా మీ దగ్గరకు వస్తారు. మీ సరిపోతే వాళ్ళ కోపం, వాళ్ళ సరిపోతే వీళ్ళ కోపం, మీ సరిపోతే వాళ్ళ కోపం, మీ సరిపోయింది అంతా. మాతో వచ్చి అదే చెప్తారు ప్రజలు కూడా. రెడ్డి మేము ఎవరితో పోవాలి ఏంటి అంటారు. వాళ్ళతో పోతే వీళ్ళు సోషల్ మీడియా ఎట్లా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఉంది, పక్కన ఫోటోలు తీస్తారు. అది అక్కడ పోతే ఏమైనా నువ్వు అక్కడ పోయినావా, ఇక్కడ పోతే నేను ఇక్కడ పోయినావా? ప్రజలనే తొలగించారు. అంత ఇబ్బంది పడతారు మీరు వేసే పనులకి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో మళ్ళీ ఈ ఫ్లేక్ పట్టాలు ఏమున్నాయని ఇప్పటికీ మేము చెప్తున్నాం.
2019, 2024 మేము ఏదైతే పట్టాలు ఇచ్చినామో ఒక్క పట్ట లేఖని చూపేయండి. ఈరోజు ఎమ్మెల్యే సాంబశివరెడ్డి గారు అప్పటికే అతనికి అథారిటీ లేదు, గ్రీనింగ్ పెట్టి సంతకం చేసి అథారిటీ లేదు పట్టాలు ఇచ్చాక. పట్టాలు ఎవరు ఇస్తారు? తహసీల్దార్ ఇస్తారు. దాని కింద ఇది ఉంటుంది, వాళ్ళ టీం ఉంటుంది. ఆ టీం పోయి సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత వాళ్ళు పట్టాలు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ బెనిఫిషియర్స్ ఆలోచన చేసి ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ సైన్ చేసి అది పట్టా ఇస్తారు. అంతేగాని ఎమ్మెల్యే దొంగ పట్టాలు ఇచ్చాక ఎమ్మెల్యేకి సంతకం లేదు, ఎమ్మెల్యేకి ప్రేయర్ లేదు, దీనికి పవర్ లేదు పట్టాలు ఇవ్వాలంటే. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు ఎమ్మెల్యే కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన గతంలో ఆఫీస్ నుండి ఏమైతే పట్టాలు వస్తాయో మీరు ఆఫీస్లో కూర్చొని వాళ్ళందరూ బిల్లం చేయండి. ఫైల్ ఉంటుంది ఒక ఆఫీస్లో, దీని డూప్లికేట్ అంతా ఒక ఫైల్ మన జిరాక్స్ అంతా ఆఫీస్లో ఉంటుంది, ఎంఆర్ ఆఫీస్లో. ఒకసారి ఎంఆర్ ఆఫీస్లో ఫైల్ తీసుకొని ఈ ఫైల్ తీసుకొని మీరు జినైనా కాదా ఒకసారి ఆలోచన చేసి ప్రజల్లోకి వచ్చి లేదా ఇది ఫేక్ ఇచ్చారు నేను కూడా ఎంక్వైరీ చేసినామంటే మేము ఒప్పుకుంటాం. అది లేకోకుండా ఊరికే మీరు 24 గంటలు బృందాలు వేదొస్తే వేరే పని చేయడంలే. ఈరోజు మన ఇష్యూ ఏమి ఆదోని జిల్లా కావాలని చెప్పి దాని మీద మాట్లాడండి. డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ. మొన్న కూడా పెద్దరోజు పోయినారు, పెద్దరోజు వేసామని చెప్పి పంపిస్తాడు, మేము కూడా మండలాలు చేస్తామని చెప్పి. మంచిదే, వాస్తవమే. ఈరోజు పెద్ద కార్యక్రమం తీసుకొచ్చారు. సరే, ఈరోజు మంచి పని అంటాం మేము. ఈరోజు పాఠశాల గారు అసెంబ్లీలో ఏదో మాట్లాడాడు మండలాలు కావాలని చెప్పి. ఆ మాట్లాడిన తర్వాత అది ఎందుకో మళ్ళీ అతని అదృష్టమో ఏదో ప్రజల అదృష్టమో పెద్దవాడు మండలంగా వచ్చింది. అది మేము కూడా ఒప్పుకుంటాం. మేము కూడా ఓకే. గతంలో మాకు ఎవరికి ఐడియా రాలే, గతంలో మీనారెడ్డికి ఐడియా రాలే, సాంబశివరెడ్డికి ఐడియా రాలే. ప్రజలు కూడా వచ్చి సాంబశివరెడ్డిని అడగలే, నాకు మండలాలు కావాలని చెప్పి వాళ్ళు అడగలే, ఎప్పుడేం చేయలే. కానీ పార్సార్థ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన పార్సార్థ గారు మన ప్రజల యొక్క ప్రోద్బలం తెలుసు. కానీ ఈరోజు ఒక మండలం అనేది ఏర్పడింది, పెద్దవాడ మండలం. ఎక్కడ స్టేట్లో అనేది ఈరోజు పెద్దవాడ మండలం ఏర్పడింది. మేము కూడా స్వాగతిస్తాం దాన్ని కూడా. పార్సార్థ కూడా మేము కూడా ఆ విషయంలో మార్క్స్ ఇస్తాం, అతను కూడా మేము మెచ్చుకుంటాం. అంతేగాని అటువంటి చేయండి, ఇంకా మీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని పట్టాలు ఫ్లేక్ అనుకుంటా 24 గంటల వైఎస్ఆర్ పార్టీని మీరు అది చేశారు ఇది చేశారు, అప్పుడు కబ్జాలు చేశారు అది చేశారు. ఈరోజు కబ్జాలు చేసి దాదాపు 2 ఏళ్ళే. ఏదైనా ఒక కబ్జా రుజువు చేశారా? అందరూ మాట్లాడారు. దాంట్లో దేశ చంద్రబాబు మాట్లాడాడు, పుట్ట రమేష్ మాట్లాడాడు, వాళ్ళు బీజేపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాట్లాడారు. మేము కబ్జా చేసినాం, మేము రుజువు చేపిస్తాం, ఇంకో 3 నెలలు, ఇంకో 2 నెలలు అంతా బయటపడుతుంది, వాళ్ళు బండారం అంతా బయటపడుతున్నారు. ఇది ఎక్కడిది? దాదాపు 2 ఏళ్ళే. ఒక్క పట్టా కానీ ఒక కబ్జా కానీ ఎక్కడ నిరూపించి చూపిస్తారా? మరి ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఒకసారి నమ్ముతారు ప్రజలు కూడా, ఏదో కరెక్ట్ అనుకుంటారు. మార్పు కావాలని చెప్పి ఏదో వాళ్ళు చెప్పిన మాటలకి సింక్ అయింది. ఎప్పుడైతే 3 సార్లు ఎమ్మెల్యేగా మీరేష్ అయినారో, 3 సార్లు సాంబశివరెడ్డిగా ఎమ్మెల్యే అయినారో, తర్వాత కరెక్ట్ అప్పుడు వచ్చిన కొత్త వ్యక్తిని అది చెప్పే మాటలకి మెసేజ్ అయ్యి పబ్లిక్ కూడా ఆ మాటలకి వీళ్ళు చేసిన పనులు సింక్ అయినాయి. దాంట్లో ప్రజలు కూడా కొద్దిగా ఏదో అవాసాలు ఏదో ఒకసారి ఇచ్చారు ఛాన్స్. మళ్ళీ ఆ ఛాన్స్ని మళ్ళీ పోడుకుంటాడు. రారు మరి నెక్స్ట్ ఇదే చెప్పుకుంటూ పోతే, ఇదే కబ్జాలో ఇదే ఫ్లేక్ పట్టాలని చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ పురోగతి ఉండదు. కాబట్టి ప్రజలు కూడా అంతా ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ విషయాల్లో మరోసారి ఎమ్మెల్యే గారు మేము అదే అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు హౌసింగ్ బోర్డులో వాళ్ళకి లోన్లు కావాలా, వాళ్ళు ఏమంటారు హౌసింగ్ బోర్డులో మీ పట్టణ నమ్మాలని చెప్పి. ఇప్పుడు కీపెండి హౌసింగ్ బోర్డులో లోన్లు మీరంతా కట్టుకుంటారేమో, హౌసింగ్ బోర్డులో లోన్లు ఇస్తే కట్టుకుంటారా మీరంతా? మరి కట్టుకోవాలనే కదా. వాళ్ళు దాన్ని అడగండి, సార్ మాకు హౌసింగ్ బోర్డులో పెట్టించి మాకు ఇల్లు కట్టండి చెప్పి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, గతంలో సాంబశివరెడ్డి గారు ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు, మీరు హౌసింగ్ బోర్డులో పెట్టించి మాకు ఇల్లు కట్టని చెప్పి ఇది పోయి అడగండి. దాన్ని ఏదన్నా సరిదిద్దుకోవాలి, దాన్ని అది చేయాలి. కానీ ఆ ఇచ్చిందే ఫ్లేక్ అంటే ఇంక అలాంటి వాళ్ళు చెప్పు. ఇవే పట్టాలు ఇంతకు ముందు రాజీవ్ గాంధీ నగర్లో ఇచ్చినాము, ఇవే పట్టాలకి హౌసింగ్ బోర్డు ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళంతా. మొత్తం ఇవే పట్టాలే, మళ్ళీ అవన్నీ ఫేక్. అవి రాజీవ్ గాంధీ నగర్లో మొత్తం దాదాపు 72 పట్టాలు ఇచ్చినాము. 72 పట్టాలకి హౌసింగ్ బోర్డు శాంక్షన్ అయ్యి ఇండ్లు కట్టుకున్నారు. అప్పుడు అది వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే అది. మళ్ళీ అవే పట్టాలు ఇవి సేమ్. మళ్ళీ హౌసింగ్ బోర్డు పోతే ఇవి నకిలీ పట్టాలంటే ఎట్లుంటుంది ఇది? అంటే అక్కడ హౌసింగ్ బోర్డులో శాంక్షన్ చేయొద్దండి, తక్కువ ఉంటుంది బడ్జెట్, మేము దాన్ని శాంక్షన్ చేస్తే మాకు అలా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఎవరు వచ్చినా కూడా ఈ ఫేక్ పట్టాలు అంటున్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇచ్చినప్పుడు. ఇది జరిగిన సమస్య. ఇక్కడ ఎవిడెన్స్ అంతా మొత్తం ఉంది. సర్వే నంబర్ ఉంది, చెక్ బందీలు ఉంది, ఆర్సీ నంబర్ ఉంది.
ఏళ్ళ నుండి అంటే వీళ్ళు కాక వీళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అక్కడ నివాసం ఉన్న వాళ్ళే. అది వచ్చేసి గతంలో మన కాలేజ్ కాడ నుండి ఆర్ట్స్ కాలేజ్ కాడ నుండి నెట్టెకల్ రస్తా, తర్వాత ఆర్ఎంబి రస్తా, అది పాత రస్తా. అది ఎప్పుడైతే హైవే శాంక్షన్ అయిన తర్వాత హైవే ఆ రోడ్ డైవర్ట్ చేశారు. ఎక్కడికి? ఇప్పుడు ఉండే మెయిన్ రోడ్. అది ఆ మెయిన్ రోడ్ డైవర్ట్ చేసిన తర్వాత ఈ ఆర్ఎంబి రస్తా, తర్వాత నెట్టెకల్ వస్తుంది. అది మొత్తం అట్లా ఖాళీ ఉండింది. అది దాంట్లో అప్పుడు వీళ్ళు ఏం చేశారు, కొంతమంది ప్రజలలో ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆక్యుపై చేసుకొని అప్పట్లోనే గుడిసెలు కట్టుకున్నారు. కొంతమంది చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని అప్పట్లోనే నివాసం ఉంటూ వస్తున్నారు. దాన్ని వాళ్ళకి అప్పట్లో పట్టాలు లేవు, ఏం లేవు. 40 ఏళ్ళు నుండి అక్కడే ఉన్నారు వాళ్ళంతా. తర్వాత ఎన్నోసార్లు అంటే 95 అయిపోయింది ఎలక్షన్లో, టీడీపీ గవర్నమెంట్ అయిపోయింది, మన కాంగ్రెస్ గవర్నమెంట్లో అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు 2019లో సాంసడ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా దాన్ని ఆ ఫైల్ ఎక్కడుంది ఏముంది అన్ని చూసిన తర్వాత ఇది ఆర్ఎంబి రస్తా పాత రస్తా, ఇది నెట్టెకల్ రస్తా పాత రస్తా అని చెప్పి అప్పట్లోనే మళ్ళా ఎమ్మెల్యే గారు సాంసడ్ గారు అప్పట్లో వాటన్ని తీసుకొని రికార్డు తీసుకోపోయి ఆర్ఎంబి వాళ్ళ పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఏమంటే పట్టాలంటే పొజిషన్ సర్టిఫికేట్స్. ఒకటి గమనించండి, పట్టాల కాలసాల పట్టాలు ఇవ్వలే. ఎవరైతే ఆడ నివాసం ఉంటున్నారో వాళ్ళకే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆడ మన ఫ్లేక్ ఎట్లా ఇస్తా చెప్పు, దొంగపట్లు ఎట్లా ఇస్తా చెప్పు. ఒకవేళ ఖాళీ స్థలాలు ఉండి ఒకవేళ ఏమైనా ఒకరికి ఇచ్చిన పట్టాలు ఇంకొకరికి ఇచ్చింటే అది దొంగ పట్టాలు ఇచ్చారని చెప్పొచ్చు. ఆల్రెడీ 40 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్న వాళ్ళకే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అటువంటిది మళ్ళీ మన పార్సారథి గారు ఏమంటున్నాడు, ఫ్లేక్ పట్ట దొంగ పట్టాలు అంటాడు. సో ఇష్యూ ఎక్కడ వచ్చింది? ఇది ఎవరో వాళ్ళు హౌసింగ్ కట్టుకోవాలని చెప్పి ఏదో ఎక్కడ హౌసింగ్ బోర్డు వెళ్ళారంట. దానివల్ల హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు ఏం చేశారు, దాన్ని మీకు పట్టా నంబర్ లేదని చెప్పి వాళ్ళు చెప్పడం వాస్తవమే. దాన్ని వీళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి ఎమ్మెల్యే గారు పోయినారు. ఎమ్మెల్యే ఏం చెప్పాలా, మీరు ఎంక్వైరీ చేయాలి. ఎమ్మెల్యే ఫస్ట్ వాళ్ళ ఆఫీసర్ బిల్లం ఇచ్చి హౌసింగ్ వాళ్ళు కానీ వాళ్ళ బిల్లం ఇచ్చి దీని డిజైన్ ఏమి దీన్ని ఎందుకంటే అదే 24 రోజులకు వచ్చి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆధార్ గురించి చాలా తెలుసు. ఇంకా ఎక్కడ ఏమి ఇచ్చారో ఏమన్నది అవన్నీ కనుక్కోవాలా. లేదా 20 ఏళ్ళ నుండి ఆధార్లో ఏం పట్టాలు ఇచ్చారో ఏం అభివృద్ధి జరిగింది, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, అవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మన ఎమ్మెల్యే గారు కూడా. దాన్ని తీసుకోకుండా ఈరోజు ఏదో ఫ్లేక్ పట్టాలని చెప్పడము. ఈరోజు నిజాముద్దీన్ కాలేజ్ చూసుకోండి, అది కూడా ఏమి గతంలో 2004లో రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు 41 వార్డుల కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో 41 వార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫేస్ టు అని చెప్పి అప్పట్లో పట్టాలు ఇచ్చుకుంటూ రావడం జరిగింది. ఎప్పుడు వైఎస్ రాజశేఖర్ గారి యొక్క పీరియడ్లో. ఈరోజు నిజాముద్దీన్ కాలేజ్ పట్టాలు చూస్తే వీళ్ళకి ఇచ్చింది సిరూప ఏరియాలో ఇచ్చింది. ఒకటి గమనించండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాదాపుగా 10,000 మందికి స్థలాలు కొనిచ్చాం. మనం స్థలాలు కొనిస్తే 10,000 పట్టాలు ఇచ్చినాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసా, 2014-19లో సీఎం అయినప్పుడు పట్టాలు కొనలేదు, ప్రజలకు స్థలాలు కొనలే. ఏమైతే నిజాముద్దీన్ కాలంలో మేమేమైతే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారో దాంట్లో టిట్కోయిన్లు కట్టినాడు. ఒకసారి బాగా ఆలోచన చేయాలి. అంతా టిట్కోయిన్లు కట్టితే ఇక్కడ ఆల్రెడీ బెనిఫిషియర్స్ పట్టాలు ఇచ్చారు. దాంట్లో ఎప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు థర్డ్ ఫేజ్, అది థర్డ్ ఫేజ్లో పట్టాలు ఇచ్చినాము. అప్పట్లో వాళ్ళు ఏం చేశారు, ప్రజలు కూడా పాము 2000 రూపాయలు కట్టింది వాస్తవమే. అప్పట్లో వాళ్ళు ఏం చేయాలా, ఆ పట్టాలంటే ఏ స్థలాలు అయితే ఏమైతే ఉన్నాయో దాన్ని ఇచ్చిపెట్టి టిట్కోయిన్లు వేరే జాగా కొని అప్పుడే 2014-2019 ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో చంద్రబాబు నాయుడు వాళ్ళకి టిట్కోయిన్లు కట్టేయాల. అది ఇచ్చిపెట్టి రాజశేఖర్ గారు అక్వైర్ చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఇచ్చినట్టు పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి స్థలాల్లో టిట్కోయిన్లు కట్టారు. అది వాస్తవమా కదా, అవసరం మనం ఆలోచన చేయాలి. అది ప్రజలకు తెలుసు, దాంట్లో సీనియర్ మోస్ట్ మీనాక్షి రెడ్డి గారికి తెలుసు, ఈ విషయాలు వాళ్ళనే తెలుసు. మరి దాన్ని మాడుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పట్టాలు మేము ఇచ్చినాం దాదాపుగా 2 సంవత్సరాలు వీళ్ళు వచ్చి పార్సారథి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈ రోజన్నా మీ పత్రికా విలేకరుల సంవత్సరంలో కానీ ప్రజల సంవత్సరంలో కానీ ఒక ఫ్లేక్ పట్ట చూపించినాడా? సరే, ఈరోజు ప్రజా దర్బార్ని పెట్టారు వాళ్ళు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజలు మా వద్దకు రావాలని చెప్పి పెట్టారు. బాగానే ఉంది, అది సంతోషమే. ఎందుకంటే ప్రజల యొక్క సమస్య తీరుస్తారని చెప్పి ఈరోజు చూస్తున్నాం. దాదాపుగా శుక్రవారం పెడుతున్నారు. గత 15 వారాల నుండి పెడుతున్నారు శుక్రవారం. మరి ప్రతి శుక్రవారం ఏం చేస్తారు అక్కడ పోయి ప్రజలు కూడా ఏం చేస్తున్నారు, పంచాయతీలు పెట్టారు. అక్కడ కూడా ప్రజలు కూడా మాకు రోడ్లు కావాలా, మాకు డ్రైనేజ్లు కావాలా, మాకు తాగునీటి సమస్య ఉంది అని వార్డులో ఉన్నది ఏ ప్రజలు అక్కడ రావట్లే. ప్రజా దర్బార్ అంటే ఏమర్థము, ప్రజల యొక్క సమస్యలు తీర్చుకునేదానికి
ఎమ్మెల్యే గారు ప్రజలు బిల్లంపించుకొని మీ వార్డులో ఏమైనా సమస్యలు ఉంటాయి, లేకపోతే ప్రజలే ఎమ్మెల్యే దగ్గర పోయి మా వార్డులో ఇట్లా సమస్యలు ఉన్నాయి దాన్ని తీర్చాలని చెప్పి చెప్పాలి. అంతేగాని ఆడ 24 గంటల పంచాయతీలే ఆడ ప్రతి శుక్రవారం ఏం చెబుతారు, ఎవరెవరు వచ్చేది మా పట్టాలు. నిన్న కూడా ఏం జరిగింది, పాము ఎవరు దుర్గమ్మ అని చెప్పి ఇప్పుడు చూపి శేషుడు గారు అంతా క్లియర్ చెప్పినాడు దాని గురించి. మరి చూడండి, మీరే పత్రికా విలేకరులు సాక్షాత్తా మేము వచ్చినాం. ఇది ఫ్లేక్ పట్టాలా ఇవి? మరి ఒక ఎమ్మెల్యేగా స్థాయిలో ఉండి ప్రజలను మోసం చేసే విధంగా ఇప్పుడు కాదు అతని 2024లో ఆదరణకు వచ్చిన తర్వాత సాంబశివరాయుడు మీద బురద వెళ్ళాడు, కబ్జా 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 అని చెప్పి ప్రజలు నమ్మి ఏదో చేశాడులే అని చెప్పి మళ్ళీ ఓట్లు వేయించుకున్నాడు. ఎవరు పాల్సాది గారు ఇంకా అయిపోయి 2 నెలలు అయిపోయింది కదా, ఇంకా ఇడొచ్చు కదా దాని గురించి, అభివృద్ధి మీద పాటుపడవచ్చు కదా. ఈరోజు ప్రత్యేక జిల్లా కావాలని చెప్పి అడుగుతున్నాం ఆదరణ గురించి, దాని ఆలోచన చేయడంలే. ప్రజా దర్బార్లో ఇలా తప్పుడు సమక్షాలు అంటే ఫ్లేక్ పట్టాలని చెప్పి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ దగ్గర ఆఫీసర్లు ఉంటారు, పిల్లపించుకోండి కన్సర్న్ ఆఫీసర్ని. ఇది ఫ్లేకా కాదా? ఒకవేళ ఫ్లేక్ ఉంటే ఫ్లేక్ అని చెప్పండి, వాస్తవం చెప్పండి.